ఇదేదో మంత్రి శక్తి ఉంది. అచ్చి స్వామీజీ గారు చెప్పండి. దగ్గరికి వచ్చాను స్వామి, ఇక్కడ ఎక్కడ పడిపోయాడు స్వామీజీ. ఇలా జరగడం కారణం ఈ బంధనమే స్వామీజీ, ఈ బంధనమే. చేసింది నువ్వా? గతంలో మాంత్రిక విద్య నేర్పించమని వచ్చింది నువ్వే కదా? మీ దగ్గర శిష్యురకానికి వచ్చిన వాడు ఆ రోజే మరణించాడు. ఈ రోజు నీ ముందున్నది భూత ప్రాతాత్మలను సైతం తన ఆధీనంలో పెట్టుకున్న అదే రుణ్ణి. నువ్వు ఈ మాంత్రిక విద్యను చెడుకు ఉపయోగిస్తావని ఆ రోజు నేను నేర్పలేదు. అయినా సరే నువ్వెలా అభ్యసించో.